ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పండుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ మారదు. కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకొని నీ ఆస్తులు అమ్ముకోవాలి. ఇక గిట్లుంటాయి బాలయ్య సార్ డైలాగులు. ఆ డైలాగులకే టాకీస్లలో మస్తు మంది సీటీలు కొడుతుంటారు, సీట్లు షింపుతుంటారు. అయితే ఇప్పుడు బాలయ్యకు తోడు చిన్న బాలయ్య కూడా సినిమాలు చేస్తుందట. చిన్న సింహం సినిమాలకు అడుగు పెట్టిందట. మరి ఇక చిన్న సింహం కథ ఏందో చూడుర్రి. ఇన్నొద్దులు దబిడి దిబిడే అన్నట్టుండే నటసింహం బాలయ్య డైలాగులే ఇన్నాం. ఇప్పుడు బాలయ్య కొడుకు చిన్న సింహం సినిమాలకు అడుగు పెట్టిండు. అగ చూడర్రే, ఒడ్డు పొడుగు గట్టిగానే ఉన్నాడు. చూస్తా అంటే బాలయ్య కంటే ఒగించు పొడువే ఉన్నట్టున్నాడు. ఇది వరకు జర్ర వజన్ ఎక్కువ ఉండే గాని సినిమాల కొరకు కసరత్తులు చేసి ఎదురు బొంగు లెక్క సన్నగా తయారైండు. అట్లా ఇక బాలయ్య అభిమానులు చిన్న సింహం సినిమాలకి ఎప్పుడొత్తదా అని ఎదురు చూస్తా అంటే ఇన్నొద్దులకు గిట్ల పోస్టర్ బయటికి ఇడిచిండ్రు. పిల్లగాడు లేతగున్నాడు, చూడనిగా మంచిగున్నాడు అనుకుంటారట పబ్లిక్. ఇక మొన్న హనుమాన్ అనే సినిమా తీసిండు కదా సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆగో గాయననే మోక్షజ్ఞతోని తొలుత సినిమా చేస్తున్నాడట. బాలయ్య చిన్న బిడ్డనే పైసలు ఖర్చు పెడుతున్నదట. హనుమాన్ సినిమా లెక్కనే మోక్షజ్ఞ సినిమాలో కూడా కథ దేవుళ్ళతో లింక్ పెట్టే తీస్తున్నారట. అట్లనే కొడుకు సినిమాల బాలయ్య కూడా ఇట్లొచ్చి అట్లా పోతాడు అంటున్నారు. మరి ఇక చిన్న సింహంతో స్టెప్పులు వేసే అందగచ్చే వాళ్ళు కెమెరాలు ఎప్పుడు చాలు చేస్తారో యాక్షన్ అని ఎప్పుడు చెప్తారో ముందు తెలుస్తుంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే తమ్ముడు సినిమాలకి వస్తాడని తెలియంగానే అటు చిన్న ఎన్టీఆర్ ఇంకో హీరో కళ్యాణ్ రాము ఇద్దరు మస్తు ఖుషి అయినరాట. తమ్ముడు మంచి సినిమాలు తీయాలి అన్నట్టు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండ్రు. ఏమైతే గాని పండగయాలల్లో బాలయ్య అభిమానులను గట్టిగానే దిల్పుచ్చేసిండ్రు. మరిగా చూడాలి డైలాగులు కొట్టుట్లే చిన్న సింహం పెద్ద సింహాన్ని మరిపిస్తుందో అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్.